తదితరులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం పాఠశాలలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంకు ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం దక్కింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం ఫౌండేషన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యంకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గత 23 సంవత్సరాలుగా చేస్తున్న వినూత్న రీతిలో విద్యార్థులకు విద్యా బోధన మెలకువలు నేర్పించడం జరుగుతుందని, వాటిని గుర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించడం ఆనందంగా ఉందన్నారు. తాను సరళమైన పద్ధతిలో విద్యార్థులకు చూడడం ద్వారా, చేయడం ద్వారా, మాట్లాడడం ద్వారా, స్పర్శ ద్వారా, లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి ద్వారా సరళమైన పద్ధతిలో బోధన చేయడం జరుగుతుందని తెలియజేశారు. అంతేకాక మిమిక్రీ మరియు మాట్లాడే బొమ్మ ద్వారా విద్యార్థులకు విద్య నేర్పించడం, అట్టల ద్వారా బొమ్మలు చేపించడం జరుగుతుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా బోధనలో తాను రచించిన సీతాకోక చిలుక బాలగేయం పాఠ్యాంశంగా ముద్రించడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. డిస్ట్రిక్ట్ మేడము చెప్తా ఉంది. పేరు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం. నేను తొట్టంబేడు మండలము దిగువ సాంబయ్యపాలెం ఫౌండేషన్ స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుని నన్ను ఎంపిక చేయడము చాలా సంతోషంగా ఉంది. 5వ తేదీ విజయవాడలో కన్వెన్షన్ హాల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా నేను ఈ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుకి ఎంపిక చేయడానికి గల కారణము, నేను 23 సంవత్సరాలుగా విద్యా శాఖలో చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి బోధన, పిల్లలకి సరళమైన పద్ధతిలో వాళ్ళకి బోధనని నేర్పించడంలో, మెళకువలు నేర్పించడంలో గుర్తించి నాకు ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి చూడడం ద్వారా, చేయడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, ఇలా 4 రకాలైనటువంటి లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి పద్ధతిని నేను అనేకమైనటువంటి బోధనోపకరణాల ద్వారా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అలాగే నేను మిమిక్రీ చేయడం వల్ల, అలాగే బొమ్మతో పిల్లలకి పాఠాలు బొమ్మల ద్వారా కూడా చెప్పించడం, పిల్లల్ని బాగా ఆసక్తికరంగా పాఠశాలకు డ్రాప్అవుట్ కాకుండా ప్రతిరోజు హాజరవ్వడము మా యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత. మా పిల్లలు ప్రతిరోజు హాజరవుతుంటారు, మరియు మా యొక్క పాఠశాలలో డ్రాప్అవుట్స్ అనేటువంటివి లేకుండా ఉండడము. అదేవిధంగా రేడియో పాఠాలు చెప్పడము, నేను పిల్లలకి బాలగేయాలు రాసి పిల్లల్ని అభినయ గేయాలతో, ఆటపాటలతో బోధన చేయడము. అదేవిధంగా ఈ సంవత్సరము మహారాష్ట్ర ప్రభుత్వము నేను రాసినటువంటి సీతాకోక చిలుక అనేటువంటి బాలగేయము వాళ్ళు తెలుగు స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా 1వ తరగతిలో పెట్టడము నాకు ఈ సంవత్సరం ఒక అచీవ్మెంటు. సో ఈ కార్యక్రమాలన్నిటినీ నేను చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డుకి ఎంపిక చేయడము చాలా ఆనందంగా ఉంది. గురు పూజోత్సవం సందర్భంగా ఏర్పేట మండలం బండారుపల్లి గ్రామంలో జెడ్పీ